तेलंगाना रियासत में गुज़िश्ता चंद दिनों से मौजूदा यूरिया की शदीद किल्लत और इस ज़िमन में रियासती किसानों को होने वाली तकालीफ और मसाइब पर अपने शदीद बरहमी का इजहार करते हुए भारत राष्ट्रीय समिति पार्टी उमूर इंचार्ज बराए गजवल हल्के साबिका जंगलात कॉरपोरेशन सदर वी प्रताप रेड्डी ने तेलंगाना रियासत में यूरिया की शदीद किल्लत के लिए रियासती और मरकजी हुकूमतों को जिम्मेदार ठहराया और कहा कि रियासती हुकूमत किसानों को दरकार यूरिया की मिकदार मरकजी हुकूमत से हासिल करने में बुरी तरह नाकाम हो गई, जिसका खुमियाजा मासूम रियासती किसानों को भुगतना पड़ रहा है। उन्होंने यूरिया की किल्लत पर रुकने पार्लियामेंट मेदक एम रघुनंदन राव के हालिया बयान की शदीद मजम्मत की और कहा कि यूरिया दरामद करने के लिए मरकजी हुकूमत का दुश्मन पड़ोसी मुल्क चीन पर इन्हिसार करना बाइस शर्मिंदगी और मुल्क के अवाम की तौहीन के मुतरादिफ है। वी प्रताप रेड्डी ने मरकजी हुकूमत और भारतीय जनता पार्टी के इंडिया के दावे को झूठा और गुमराह कुन करार दिया और कहा कि रघुनंदन राव को दबाक असम्बली हल्के की अवाम ने शर्मनाक शिकस्त से दो चार किया। मेदक लोकसभा हल्के की अवाम ने कामयाबी फराहम की, ताहम वो हल्के की तरक्की के लिए काबिल जिक्र इक़दाम करने में हनूस नाकाम हो गए। మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మొన్న ప్రెస్లో మాట్లాడుతూ యూరియా షార్టేజీ లేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్రియేట్ చేస్తుందని చెప్పి మాట్లాడారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళినా యూరియా షార్టేజ్ ఉంది, రైతులకు అందుబాటులో లేదు. మార్నింగ్ 4 o'clock లేచి భార్య పిల్లలతో వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నటువంటి విషయం రఘునందన్ రావు తెలియకపోవచ్చు. ఎందుకంటే రఘునందన్ రావు ప్రజలకు అందుబాటులో ఉండడు. ఓన్లీ ప్రెస్ మీట్లు మాట్లాడడానికి, ప్రజల మధ్యన ఉండడానికి అస్సలు పనికిరాని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రఘునందన్ రావు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నిన్ను దుబ్బాక ప్రజలు ఓడించారు. మొన్న పార్లమెంట్లో కూడా దుబ్బాక ప్రజలు నీకు 15,000 ఓట్లు వ్యతిరేకంగా వేసారు. నీ గురించి ప్రజలకు తెలియదు కాబట్టి నిన్ను మొన్న పార్లమెంట్లో ఓట్లేసి గెలిపించారు. భవిష్యత్తు రాజకీయం ఉండదు రఘునందన్ రావు గారు. మీరు మాట్లాడే తీరు బాగలేదు. రైతుల్ని అవమానపరిచినట్టుగా ఉంది, రైతుల్ని కించపరిచినట్టుగా ఉంది. నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పిండు. మేక్ ఇన్ ఇండియా అంటే యూరియా మన పాకిస్తాన్ నుండో లేకపోతే చైనా నుండో కొనుక్కొచ్చడమా?